ఇవాళ ఇక దేవుణ్ణి మోసం చేసిన నిన్ను చేయడా బాపు? ఇక ఒక ఆయన కడియం సీఆర్ సార్ ఉంటాడు పక్కపొంట, ఆయనకు పోయిండు. రేవంత్ రెడ్డి అట రైతులకు బాగా చేసిండట, అందుకే ఆయన కాంగ్రెస్ లో చేరిండట. బాగా చేసినాడే, ఏం చేసిండో చెప్పాలి శ్రీహరి గారు. రుణమాఫీ చెయ్యనందుకు చేరినవా? రైతు బంధు ఎగబెట్టినందుకు చేరినవా? బోనస్ మోసం చేసినందుకు చేరినవా? ఏం చేసిండని చేరినవని నేను అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయమా? బై ఎలక్షన్ వస్తుంది గ్యారంటీగా. మనం పాలకుర్తోళ్ళం అందరం పోయి ఆడ పనిచేయాలి. ఆడ పోయి మళ్ళా మనం ఆయన బుద్ధి చెప్పాలి. మన తాటికొండ రాజన్నను గెలిపియాలి. వస్తుంది ఎలక్షన్ తొందరగా, ఎక్కువ టైం ఏం పట్టదు. ఎప్పుడు వచ్చినా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మనమేందో అమ్మా దయాకర్ సార్ చేసినట్టు ఎవరు చేయకపోయేది, మీరు చేయకపోతుంది. ఇప్పుడు అర్థమైంది కదా, ఇప్పుడు అర్థమైంది కదా. ఓకే, సో ఏది ఏమైనా ఈరోజు ఇంకొక చివరి మాట చెప్పి ముగిస్తా. మీకు ఎవరికైనా దయాకర్ అన్న 10 రూపాయలు ఇచ్చినాడే? బాబు నీ పేరేమంటివి? చింతు. ఒక్కసారి లేవా చింతు? చింతానా బాబు? ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఏమంటుండంటే, నేను కేటీఆర్ అట మీకు పైసలు ఇచ్చి మీతో తిట్టిస్తున్నామట. నీకేమైనా ఇచ్చినా రూపాయి? ఛాయ్ రాయిపించినామా? ఛాయ్ గుడియలే కదా. రైతు రుణమాఫీ కానోళ్ళు రాండ్రంటే మీరు వచ్చిండ్రు, మీ సొంతం పెట్రోల్ పోసుకొని మీరు వచ్చిండ్రు. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు, మేమట ఆయన తిడుతురు. అందరు కడుపు గాలిని తిట్టకపోతే మెచ్చుకుంటాడు, కడుపు గాలిలో బరాబర్ తిడతాడు. తిడితే ఏమంటాడు, ఏ హరీష్ రావే 500 ఇచ్చి తిట్టిస్తుండట. ఇలా మీకు ఎంతమందికి ఇచ్చింది 500? 5 పైసలు ఇచ్చినామా? ఎవరికైనా ఇలా 5 రూపాయలు ఇచ్చినామా? ఆటో కిరా ఇచ్చినామా? మరి ఇంతమంది కడుపు గాలి రుణమాఫీ కాలేదని మీరందరూ స్వచ్ఛందంగా వస్తే ఆ పుణ్యాత్ముడు అంటాడు మేమట 500 ఇచ్చినామట. అంటే ఎన్ని అబద్ధాలు, ఎంత జూటా మాటలు మాట్లాడతాడో ఒక్కసారి మీరందరూ గమనించాలని కోరుతూ, 9 తారీఖు నాడు చేస్తానికి ఒక బాబు మంచిగా యాద్ చేసిండు. 9 తారీఖు గాలే. మళ్ళా నేను ఎంబడబడి రోజు అడుగుడు పెడితే 15 ఆగస్టులోగా తప్పకుండా చేస్తా అని పార్లమెంట్ ఎన్నికల ముందు నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. 15 ఆగస్టుకు అటున్న సూర్యుడు ఇటు మొలిసిన, ఇటున్న సూర్యుడు అటు పొడిసిన రుణమాఫీ ఆగది అన్నాడు. కొమరెల్లి మల్లన్న దేవుని మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, భద్రాద్రి రామచంద్ర స్వామి మీద ఒట్టు పెట్టిండు. ఆడబోతే ఆడ ఒట్లు పెట్టిండు. పెట్టిండా లేదా? సమ్మక్క సారాలక్క మీద కూడా ఒట్టు పెట్టిండు. పెట్టిండా లేదా? అన్నిటి మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని చెప్పి పెద్ద మొనగాన్ లెక్క మాట్లాడిండు. ఏం వెళ్ళిండు? మొనగాడు కాదు వీడు, మోసగాడు అని తెలిపింది. అవునా కాదా? ఇప్పుడు 15 ఆగస్టులోగా రుణం మాఫీ చేస్తా అని చేయకపోతే ఏమంటారే? మోసం అంటారా? అదరా రైతు భరోసా నేను 10,000 కాదు 15,000 ఇస్తాను ఇవ్వకపోతే ఏమంటారే? 2,000 పింఛన్ బదులు 4,000 ఇస్తాను ఇవ్వకపోతే ఏమంటారే? అంటారా? అనరా? అక్క చెల్లెలకు 2,500 ఇస్తాను మోసం ఇవ్వకపోతే ఏమంటారు? మరి గందుకే అన్న పెద్ద మునగాని లెక్క 15 ఆగస్టులోగా చేస్తా అని నరికిండు. 15 ఆగస్టు కాగానే ఏళ్ళెలకల పడ్డాడు. సప్పులు లేదు. ఇంకా పెద్ద 15 ఆగస్టు నాడు మాట్లాడిండు, హరీష్ రావు మొత్తం రుణమాఫీ అయిపోయింది రాజీనామా చేయని సిగ్గు లేకుండా మాట్లాడిండు. మరి అయితే గింతమంది వస్తారు గిడ. మా దయాకరణ చెప్పిండు, మొదటిసారి నేను ఆటో పెట్టలే, అన్నం పెట్టలే, ఛాయ్ పోయలే. ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళు మాత్రమే రెండంటే గిన్ని దరఖాస్తులు వచ్చినాయి, గిన్ని కాయిదాలు వచ్చినాయి. ఇంకా చాలా మంది దగ్గర ఉన్నట్టున్నాయి. ఇప్పుడే పాలకుర్తోళ్ళు కాగితం ఇచ్చిండ్రు. ఒక్క పాలకుర్తి మండలంలో 4,314 మందికి ఇంకా రుణమాఫీ కాలే. 4,314 మందికి కాలే. ఏపీజీఈబీ బ్యాంకులో 1,800, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1,700, ది కోఆపరేటివ్ బ్యాంకులో 814. మొత్తం కలిపితే ఒక్క పాలకుర్తి మండలంలో 4,314 మందికి కాలే ఇంకా.